గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో మనం తెలంగాణ చరిత్రని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ క్లాస్లో కొన్ని చాప్టర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో భారతదేశ రాష్ట్రం కాబట్టి తెలంగాణ చరిత్ర గురించి మనకి టీఎస్పీఎస్సీలో ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడన్న ఉద్దేశంతో మనం తెలంగాణ చరిత్రని ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం కొన్ని చాప్టర్స్ని డిస్కస్ చేసామండి. ఒకటో చాప్టర్ శిలాయుగ సంస్కృతిలో అని, తర్వాత వచ్చినటువంటి శాతవాహన పూర్వయుగం ప్రీ శాతవాహన సేజ్ అని, అలాగనే ప్రీవియస్ క్లాస్లో మనం శాతవాహనుల గురించి కూడా కాస్త డిస్కస్ చేసాం. అంటే శాతవాహనులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ రాజధాని ఏంటి. అదేవిధంగా ప్రీవియస్ క్లాస్లో మనము శాతవాహనులకు సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీని, అంటే రాజులు ఎవరు, ఎంతమంది రాజులు ఉండేవారు, పొలిటికల్ హిస్టరీని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. దాంతోపాటు మనం పొలిటికల్ హిస్టరీ తర్వాత మనం శాతవాహనుల కాలంలో ఉండేటువంటి ఆ యొక్క పరిపాలన కూడా చూడడం జరిగింది. అంటే ఎంతమంది అధికారులు ఉన్నారు, బ్యూరోక్రసీ అంటారు ఇంగ్లీష్లో. అంటే శాతవాహనుల గురించి మనం ఓవరాల్గా ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనం రెండు రకాల పురాణాల ప్రకారం తీసుకోవడం జరిగింది. ఒకటి మత్స్య పురాణము, రెండు వాయు పురాణం. మత్స్య పురాణం వచ్చి చరిత్ర తెలియజేస్తుంది శాతవాహనుల గురించి. సో 17 మంది రాజుల గురించి వాయు పురాణం తెలియజేస్తుంది. సో తెలంగాణ చరిత్రలో భాగంగా ఎక్కువ మంది చరిత్రకారులు, నాట్ ఓన్లీ మీ, ఎక్కువ మంది చరిత్రకారులంతా కూడా మత్స్య పురాణాన్ని ఆధారంగా తీసుకొని శాతవాహనుల చరిత్రను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మనం వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీని, దాంట్లో మనం శ్రీముఖుడు అనుకున్నాం మొదటివాడని, తర్వాత కన్హుడు అనుకున్నాం, తర్వాత మనం మొదటి శాతకర్ణి అని, రెండవ శాతకర్ణి అని, కుంతల శాతకర్ణి అని, అందరికంటే గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి అని, దాంట్లో మనం హలుడు కవిరాజు, కవి మరియు రాజు హలుడు గాథా సప్తశతి 700 శృంగార కావ్యాలు ఒక కథ రచించాడని, అంతేకాకుండా మనం పులోమావి 1, పులోమావి 2, పులోమావి 3 అనుకున్నాం. ఎందుకు సార్ అలా పేరు ఇవ్వాల్సి వస్తుందంటే ఒక వంశంలో ఒకే పేరుతో ఎక్కువ మంది ఉంటే చరిత్రకారులు అలా పేరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పులోమావి పేరుతో మనకి 3 ఉన్నారు. సో కాబట్టి పులోమావి 1, తర్వాత పులోమావి 2, తర్వాత పులోమావి 3. ఈ 1, 2 ముఖ్యం కాదు, కానీ చాలా ముఖ్యం. ఎందుకంటే శాతవాహనంలో చిట్ట చివరి రాజు ఏ పురాణం ప్రకారం, మత్స్య పురాణం ప్రకారం. ఆ 30 మంది రాజుల్లో చిట్ట చివరి వాడు పులోమావి 3. కథమండి, కొలాప్స్. అక్కడితో మనకి శాతవాహనుల యొక్క పొలిటికల్ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటు మనం వాళ్ళ యొక్క పరిపాలన కూడా చూసాం. పరిపాలన 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటేమో స్వయంగా రాజే చూసుకుంటాడని చెప్పాం, ఇంకోటేమో సామంత రాజ్యాలు ఉంటాయని చెప్పుకున్నాం. రాజు స్వయంగా రాజు కింద ఉంటే రాజ్య విషయ అని చెప్పుకున్నాం. అలా కాకుండా సామంత రాజ్యాలు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకున్నా కానీ సంవత్సరానికి కప్పం ట్యాక్స్ అనేది రాజుకు పంపిస్తూ ఉంటూ రాజు కింద రాజు చెప్పిన మాటలు లేదా రాజు కింద ఉండేదాన్ని మనం ఆ యొక్క సామంత రాజ్యాలుగా చెప్పుకున్నాం. సరే, ఓవరాల్గా అయితే మనం ప్రీవియస్ క్లాస్లో వాళ్ళ యొక్క ఆ పొలిటికల్ హిస్టరీ మరియు వాళ్ళ యొక్క పరిపాలన తెలుసుకున్నాం. నేను ఇవాళ క్లాస్లో ఇవాళతో మనకి శాతవాహనులు కంప్లీట్ అయిపోతుందండి. ఈ సెషన్లో కంప్లీట్ చేసేస్తాను. మన ఇవాళ క్లాస్లో మనము శాతవాహనుల యొక్క సామాజిక వ్యవస్థను డిస్కస్ చేస్తాం. శాతవాహనుల యొక్క సామాజిక వ్యవస్థ అంటే సోషల్ సిస్టమ్ ఎలా ఉంది, వర్ణ వ్యవస్థ ఉందా, ఉంటే ఎలా ఉండేది, ఏ సంస్కృతి ఉంది, ఆర్య సంస్కృతి ఉందా, ద్రావిడ సంస్కృతి ఉందా, ఇదంతా సోషల్ సిస్టంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది సోషల్ సిస్టమ్ అయిపోయింది అనుకోండి, సామాజిక వ్యవస్థ అయిపోయింది అనుకోండి, నేను వెంటనే ఆర్థిక పరిస్థితికి వెళ్తాను. ఆనాటి కాలంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వ్యవసాయము ఏ రకమైనటువంటి పంటలు పండించారు. వన్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఎకానమీ అండి. భారతదేశంలో మనం మొట్టమొదటిగా వేట అనుకున్నాం, తర్వాత మనం పశుపోషణ అనుకున్నాం, తర్వాత వ్యవసాయం. ఆనాటి కాలంలో అంటే దాదాపు ఓవరాల్గా 7000 BCలో వ్యవసాయం స్టార్ట్ అయితే మనకి 2000 BCలో మనకి ఇక్కడ దక్షిణ భారత్లో 2000-2500 BCలో మనకి వ్యవసాయం ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెప్తున్నారు. 2000 BCలో ప్రారంభమైన వ్యవసాయము ఇవాల్టి వరకు కూడా తెలంగాణలో వ్యవసాయమే ప్రధానమైన పంటగా నడుస్తుంది. అలా అని వ్యవసాయం ఒకటే లేదు, వ్యవసాయంతో పాటు మనకి పరిశ్రమలు కూడా ఉన్నాయి. మన శాతవాహనుల కాలంలో ఏ పరిశ్రమలు ఉన్నాయి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. దాంతోపాటు వాణిజ్యాలు, ఏ రాజ్యమైనా ఏ వంశమైనా వాళ్ళ యొక్క పరిపాలన బాగుంది, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంది అంటే అంతర్జాతీయ వ్యాపారం చాలా చాలా ఇంపార్టెంట్. మరి వీళ్ళు ఏ నగరంతో వ్యాపారం చేశారనేది మనం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో తెలుసుకుంటాం. సో శాతవాహనుల ఆర్థిక వ్యవస్థ కంప్లీట్ అయిపోయిన తర్వాత మత పరిస్థితులకు వస్తాం. అసలు శాతవాహనులు ఏ మతాన్ని అవలంబించారు, మతం గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి శాతవాహనులు ఏ మతాన్ని ఆదరించారు,
ఒకే మతాన్ని ఆదరించారా? చాలా మతాలు ఉన్నాయండి భారతదేశంలో, నేటికి కొనసాగుతున్నాయి. ఆ మతాలు ఏ మతాలని శాతవాహనులు ఆదరించారు అవి చెప్పుకుంటా. ఇకపోతే శాతవాహనంలో లాస్ట్ మనం వాస్తు శిల్పకళ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, శిల్ప సౌందర్యం గురించి మనం ఈ యొక్క చాప్టర్లో లాస్ట్గా డిస్కషన్ చేస్తాం. సో ఓవరాల్గా ముందుగా మనం సామాజిక వ్యవస్థను ఒకసారి గమనించినట్లయితే, శాతవాహనుల కాలంలో సామాజిక వ్యవస్థను ఒకసారి గమనించినట్లయితే ముందుగా ఇది మిశ్రమ సంస్కృతి. శాతవాహనులది మిశ్రమ సంస్కృతి అంటే మీరు ఏ దేశాన్నైనా, ముఖ్యంగా భారతదేశాన్ని మీరు గమనించండి. భారతదేశంలో మనకి ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, దేర్ ఆర్ టూ పార్ట్స్ ఉంటుందండి. వాటికి కూడా ఉత్తర భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ఒక రకంగా ఉన్నాయి, దానికి పేరు పెట్టారు, దాన్ని ఆర్య సంస్కృతి అంటారు. కారణం ఏంటంటే ఆర్యులు అక్కడ సంస్కృతిని ప్రవేశపెట్టారు కాబట్టి ఆర్య సంస్కృతి, దట్స్ ఆల్. దక్షిణ భారతదేశంలో వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వేరువేరుగా ఉన్నాయి, దానికి ఒక పేరు పెట్టారు, ద్రవిడ సంస్కృతి లేదా ద్రావిడ సంస్కృతి. మనమంతా ద్రవిడియన్స్ అండి, ద్రావిడ భాగానికి చెందిన వాళ్ళం. సార్ శాతవాహనులు దక్షిణ భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా మరి ఉత్తర భారతదేశంలో అయితే ఆర్యులు అన్నారు, దక్షిణ భారతదేశం అయితే ద్రావిడులు అన్నారు. అంటే మీకు ఒక కొలిక్కి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఓహో దక్షిణ భారతదేశ శాతవాహనులు కాబట్టి ద్రావిడులు అనుకుంటా, వీళ్ళ సంస్కృతి ద్రావిడ సంస్కృతి అంట అని అనుకోవచ్చు. కానీ చరిత్రకారులు ఏమంటున్నారంటే అలా కాదండి, శాతవాహనుల యొక్క సంస్కృతి మిశ్రమ సంస్కృతి. అంటే రెండు రకాల సంస్కృతులు కలిసి ఉన్నాయి, ఒకే ఒక సంస్కృతి లేదు. ఇప్పుడు ఒక సంస్కృతి ఉంటే మనం ద్రావిడ సంస్కృతి అని చెప్పవచ్చు, శాతవాహనులది ఏ సంస్కృతి? ద్రావిడ సంస్కృతి అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఆర్య సంస్కృతి ఉంది, ద్రావిడ సంస్కృతి ఉంది. అందుకనే శాతవాహనులు మిశ్రమ సంస్కృతికి చెందినవారని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. ఇలా సామాజిక వ్యవస్థను గమనించినట్లయితే ఆ సమాజంలో అసమానతలు ఉన్నాయి. అసమానతలు అనేవి యూనివర్సల్ అండి. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, అసమానతలు అనేవి చాలా చాలా కామన్గా ఉండేటువంటిది. కాకపోతే అసమానతల్లో రకాలు ఉన్నాయి. ఒక దేశంలోనేమో కులం ఆధారంగా అసమానత ఉంటుంది, మరొక దేశంలోనేమో జాతి ఆధారంగా అసమానత ఉంటుంది, ఇంకొక దేశంకి వెళ్తే సంపద ఆధారంగా, ఇంకొక దేశంకి వెళ్తే రంగు ఆధారంగా, నువ్వు ఉండేటువంటి చర్మపు యొక్క రంగు ఆధారంగా అసమానత. అంటే ఓవరాల్గా అసమానత అనేది ప్రతి సమాజంలో ఉంది. ప్రపంచం మొత్తం అసమానత ఉంది. దక్షిణాఫ్రికా వెళ్ళారనుకోండి, అక్కడ వ్యక్తులు నిర్ణయిస్తారు, నల్లవాడు మొత్తం కూడా నగరానికి దూరంగా ఉండాలి, గ్రామానికి దూరంగా ఉండాలి, తెల్లవాడు వాడు హైయెస్ట్ ప్రయారిటీ. అదే నువ్వు ముస్లిం దేశాలకు వెళ్ళావు అనుకోండి, జాతి ఆధారంగా అసమానత ఉంటుంది. టర్కిష్ జాతి, హబ్సీ జాతి, హైయెస్ట్ కేటగిరీగా టర్కిష్ జాతి వాడు ఉంటాడు, లోయెస్ట్ కేటగిరీ హబ్సీ జాతి. అంటే ఆ జాతుల ఆధారంగా వాళ్ళని విభజించడం జరిగింది. దిస్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ సిస్టమ్. అదే మీరు సంపద ఆధారంగా, చాలా దేశాల్లో ఇవాళ సంపద ఆధారంగా అసమానత ఎక్కువగా ఉంటుంది. సంపద అంటే ఉన్నవాడు లేనివాడు, దట్స్ ఆల్. డబ్బు ఉన్నవాడిని ఒక రకంగా ట్రీట్ చేయడం, డబ్బు లేనివాడిని ఇంకొక రకంగా ట్రీట్ చేయడం. అంటే ఇక్కడ అసమానత అనేది సంపద ఆధారంగా ఉందని చెప్పవచ్చు. సో భారతదేశంలో ఓవరాల్గా ఏది ఎక్కువగా కనపడుతుందంటే ఆనాటి కాలంలో మనకి కులం ఆధారంగా అసమానత కనిపిస్తుంది. శాతవాహనులు చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ బలంగా ఉందని చెప్తున్నారు. చెప్పడమే కాదు, దాని గురించి కాస్త అంటే ఒక శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది. మీకు వచ్చిన డౌట్ ఏంటంటే చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏమిటి సార్? తెలుసుకోవాలండి. డైరెక్ట్గా మీరు బిట్టు చదవద్దు. ఎలా చదవాలి? వాట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్, వాట్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సార్ చాతుర్వర్ణ వ్యవస్థ అన్నాడు, అర్థం ఏమిటో తెలుసుకోవాలి ఫస్ట్. అసలు ఎక్కడ పుట్టింది చాతుర్వర్ణ వ్యవస్థ, ఏమున్నాయి చాతుర్వర్ణ వ్యవస్థలో, అది తెలుసుకుంటే మనకి శాతవాహనుల గురించి ఈజీగా అర్థమవుతుంది. చాతుర్ అంటే 4 అండి, వర్ణాలు అంటే జాతులు. భారతదేశంలో 4 రకాల జాతులు ఉన్నాయి. ఆ జాతుల్ని వాళ్ళ కులాలు అని పిలుస్తున్నారు. అంటే భారతదేశంలో మొట్టమొదటిగా కుల వ్యవస్థను ఎక్కడ బయటపడింది అంటే చాతుర్వర్ణ వ్యవస్థలో బయటపడింది. కులాల ఆధారంగా భారతదేశంలో అసమానత ఉంటుంది. మీకు ఒకసారి భారతదేశ చరిత్రకు వెళ్ళారనుకోండి, 1500 BCలో ఋగ్వేద కాలంలో, ఋగ్వేదంలో 10వ మండలం, మనకు మొత్తం 10 మండలాలు ఉంటాయండి ఋగ్వేదంలో. 10వ మండలంలో పురుష సూక్తం అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర చాతుర్వర్ణ వ్యవస్థ బయటపడింది. అక్కడ అహం బ్రహ్మస్మి అని రాసింది. అంటే
మనిషిని పుట్టించింది బ్రహ్మే. ఏ వ్యవస్థ చెప్తుంది? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. ఏంటి చాతుర్వర్ణ వ్యవస్థ అంటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మాట తన శరీర అంగాల నుండి నలుగురిని పుట్టించాడంట. ఆ నలుగురే 4 జాతులుగా మారారు. ఆ జాతులే చాతుర్వర్ణ వ్యవస్థగా మారింది. ఎవరు ఆ నలుగురు? ఆ నలుగురు కూడా బ్రహ్మ పుట్టించాడంట. ఎలా పుట్టించాడు? ఒక్క భాగం నుండి కాదు, శరీరంలో వివిధ భాగాల నుండి ఒక్కొక్క వ్యక్తిని పుట్టించాడు. అలా నలుగురిని పుట్టించాడట. ఎవరు చెప్తున్నారు మనకి? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. ఎక్కడ చెప్తుంది? పురుష సూక్తంలో చెప్తుంది. ఏ గ్రంథము? ఋగ్వేదము 1500 BC. దట్స్ ఆల్. ఇవన్నీ బిట్లేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. మరి బ్రహ్మ ఎలా పుట్టించాడంటే ఆర్యులు చాలా కొత్త కాన్సెప్ట్ని రాశారండి. ఆర్యుల విధానం సృష్టికర్త అని వాటికి కూడా పిలుస్తాం. మనం ఎవరిని పిలుస్తాం? లార్డ్ బ్రహ్మను పిలుస్తాం, బ్రహ్మ దేవుణ్ణి పిలుస్తాం. ఆ బ్రహ్మ అంట తన యొక్క శరీర అంగాల నుండి తల నుండి బ్రాహ్మణుడు సృష్టించాడట. తల భాగం నుండి బ్రాహ్మణుడు సృష్టించాడంట. భుజాల నుండి క్షత్రియులను సృష్టించాడట. తొడల నుండి వైశ్యులను సృష్టించాడట. పాదాల నుండి శూద్రులను సృష్టించాడట. ఏ వ్యవస్థ చెప్తుంది? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. అంటే ఆ చాతుర్వర్ణ వ్యవస్థ ఎక్కడుందని చెప్తున్నాను నేను? శాతవాహన కాలంలో ఉందని చెప్తున్నాను. బలంగా ఉంది. ఒకసారి ఐరావతి గమనించండి. ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? బ్రాహ్మణుడు ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? క్షత్రియుడు ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? వైశ్యులు ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారు? శూద్రుడు ఉన్నారు. చాలామంది ఎక్స్పెక్ట్ చేసే తప్పేంటంటే, శూద్రులు ఎక్కడి నుంచి వచ్చారంటే కాళ్ళ నుండి వచ్చారంటున్నారు. తప్పండి. కాలు వేరు, పాదం వేరు. పాదమని ఉపయోగించాలి పదము. పాదము అట్టడుగు బాగానే ఉంటుంది. సో అట్టడుగు బాగానే ఉంటుంది కాబట్టి సమాజంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళు వెలివేయబడ్డారు. ఆధిపత్యం బ్రాహ్మణులకు వెళ్ళింది. తక్కువగా అంటరాని వాళ్ళగా ఎవరిని చూశారంటే ఇగో శూద్రులను చూడడం జరిగింది. ఏ వ్యవస్థ చెప్తుంది నీకు? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. సో ఇది ఓవరాల్గా చాతుర్వర్ణ వ్యవస్థకు ఉండేటువంటి కాన్సెప్ట్. అయితే ఈ శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థలో హైయెస్ట్ ప్రయారిటీ ఎవరుంటుంది? ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే బ్రాహ్మణులు ఉంటుంది. కానీ తెలంగాణలో శాతవాహనంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం తక్కువగా ఉందని మనకి ఈ యొక్క శాతవాహనుల కాల చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఏమి చేయాలి? పూజా విధానాన్ని, దేవుడికి భక్తుడికి మధ్య సందకర్తగా ఎవరుంటారంటే పూజారి ఉంటాడు. ఇవాళకి మీరు ప్రతి దేవాలయానికి వెళ్ళండి, ఎవరుంటారు? అర్చకులు ఉంటారు. అంటే దేవుడికి అంతా పూజ చేసే విధానం స్టేటస్ ఎవరికి ఇచ్చారు? బ్రాహ్మణులకి ఇచ్చారు. కానీ శాతవాహనుల కాలంలో బ్రాహ్మణులు పూజా విధానం తక్కువగా చేసి ఇతర వృత్తులను తీసుకువచ్చారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఏం చేసిందంటే అండి, 4 కులాలను, 4 జాతులు లేదా కులాలు, మొదట జాతులండి, తర్వాత కులాలు అనేది. దట్స్ ఆల్. ఈ 4 కులాల వృత్తులను కూడా నిర్ణయించింది. అంటే బ్రహ్మ ఒక్కొక్క వ్యక్తిని పుట్టించినప్పుడు వాడు ఏ పని చేయాలో కూడా చెప్పేశాడు. వెరీ గుడ్. వాడు ఏ పని చేయాలో కూడా చెప్పేశాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, ఎప్పుడు కూడా పూజారి అర్చకమైనటువంటి విధానం చేయాలి. క్షత్రియుడు ఉన్నాడు, ఇతను ఎప్పుడు కూడా పరిపాలన చేయాలి. వైశ్యుడు ఉన్నాడు, ఇతను వ్యాపారము చేయాలి మరియు వ్యవసాయం చేయాలి. మరి శూద్రుడు, ఇతడు అపరిశుభ్రమైనటువంటి పనులు, అశుచిమైనటువంటి పనులు, కాపరి లాంటి పనులన్నీ తను చేయాలి. ఏ వ్యవస్థ చెప్తుంది? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. సో ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు దాన్నే ఫాలో అయ్యుకుంటూ వచ్చారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది సార్. భారతదేశంలో కుల వ్యవస్థకు నాంది చేసింది ఎక్కడంటే చాతుర్వర్ణ వ్యవస్థే. అటువంటి కుల వ్యవస్థ, ఆ కుల గజ్జి ఉపకులాలుగా అలా ఎన్నో రకాలైనటువంటి అసమానత స్థాయిని తీసుకొచ్చింది సమాజంలో. కుల వ్యవస్థ ఉండకూడదండి. సమాజం ఏర్పడాలంటే కుల వ్యవస్థను తీవ్రంగా అణచివేయాలి, తీవ్రంగా వ్యతిరేకించాలి. కానీ సమాజంలో చాలామందికి ఏ ప్రయారిటీ ఎక్కువగా ఉంటుందంటే కుల వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. వాటికి చాలా గ్రామాల్లో ఉన్నత కులానికి తక్కువ కులం వాడిని ఇంటికి రానివ్వడు, తక్కువ కులాన్ని ఎదురుగా నడవనివ్వడు. చరిత్రలో జరిగాయి. తక్కువ కులం వాడు చెప్పులు కూడా వేసుకోకూడదు, కొత్త బట్టలు కూడా ధరించకూడదు. ఏం చేశాడు వాడు? తప్పు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ తీసుకొచ్చిన విధానం. చాలామంది ఆ యొక్క సంఘ సంస్కృతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
సో అదంతా మనం ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా ఉంటుంది, మనకు అదంతా అనవసరం. బట్ ఓవరాల్గా అయితే శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉందని చెప్పేసి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం తక్కువగా, యాక్చువల్లీ ఏ చాతుర్వర్ణ వ్యవస్థ అయినా బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ శాతవాహనుల కాలంలో మనకి ఇక్కడ వ్యవస్థలో బ్రాహ్మణ చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు రకరకాలైనటువంటి వృత్తులను కూడా స్వీకరించారు. వీళ్ళు వ్యవసాయం చేశారంట. యాక్చువల్లీ వ్యవసాయం ఎవరు చేయాలి? వైశ్యులు చేయాలని చెప్తుంది ఏ వ్యవస్థ? చాతుర్వర్ణ వ్యవస్థ. వీళ్ళు వ్యాపారం చేశారు, వడ్రంగి పనులు చేశారు, కూలికి కూడా వెళ్ళారండి, కూలికి కూడా వెళ్ళారు, శూద్రులు చేసేటువంటి పని కూడా చేశారు. వేట కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రాహ్మణుడు వైదిక మతం. మీరు బ్రాహ్మణ వైదిక మతాన్ని ఒకసారి గమనించినట్లయితే బ్రాహ్మణ వైదిక మతంలో వాళ్ళు మాంసాన్ని ముట్టరు, మాంసాన్ని తినరండి. తర్వాత కాలంలో వైదిక మతం తర్వాత మనకి హిందూ మతం వచ్చింది కాబట్టి ఆ కాన్సెప్ట్లో బ్రాహ్మణులంతా కూడా జంజం వేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు మాంసాహారులు కాదు, శాకాహారులు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? బ్రాహ్మణులు వేట కూడా చేశారట. సో దీన్ని బట్టి చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది కానీ అంత బలంగా లేదు. దేంతో పోలిస్తే? ఉత్తర భారతదేశంతో పోలిస్తే. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఎక్కువ మొత్తం ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది, భారతదేశంలో అంతగా లేదని మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? అదే కాకుండా ఇక్కడ అస్పృశ్యకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా లేవు అని చెప్పేసి శాతవాహనుల కాలంలో మనకి చరిత్రకారులు చెప్తున్నారు. అన్టచబుల్ సిస్టమ్ అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూడడము, నీచంగా చూడడము, సమాజానికి దూరంగా వెలివేయడము. ఇవాళ గ్రామాల్లో చూడండి దళిత వాడలని చాలా చాలా నీచమైన వ్యవస్థ అండి, కుల వ్యవస్థ. దళిత వాళ్ళని పేరు పెట్టి ఊరికి దూరంగా వెలివేయడం జరిగింది. ఆ నాటకంలో విపరీతంగా జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళంతా కూడా చాలా తీవ్రంగా పోరాడారు. ఎందుకు ఈ వ్యవస్థ? ఎవరు చెప్పారు మీకు ఇలా? గౌతమ బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. నీ దళితులనేమో గుళ్ళోకి రానియొద్దంటున్నావు, చెప్పాడా నీకు దళితుడిని గుళ్ళోకి రానివ్వద్దని? సో ఇటువంటి కాన్ఫ్లిక్ట్ అంతా వచ్చినప్పుడు మనకి సమాజంలో ఎవరు బయలుదేరుతారంటే సంఘ సంస్కర్తలు బయలుదేరుతారు. సో సంఘ సంస్కర్తల గురించి నేను మోడర్న్ తెలంగాణ హిస్టరీలో డిస్కస్ చేస్తాను. ఓకేనా? అదే కాకుండా మనకి ఇక్కడ ఈ సంబంధించి మనకు ఒక చిన్న స్టోరీ ఏంటంటే మనకి మనుధర్మ శాస్త్రము, హిందువుల యొక్క ధర్మశాస్త్రం ఏంటంటే మనుధర్మశాస్త్రంలో వర్ణ సంకర ద్వారా ఆవిర్భవించిన జాతులు అనేక జాతులు ఉన్నాయని సమాచారం ఇస్తుంది. సంకర జాతులు, ఆ సంకర జాతుల గురించి ఎలా సమాచారం ఇస్తున్నాయంటే గౌతమీపుత్ర శాతకర్ణికి ఒక బిరుదిచ్చారు. వినివర్తిత చాతుర్వర్ణ సంకర అనే బిరుదాన్ని తీసుకున్నాడు ఎవరైనా? గౌతమీపుత్ర శాతకర్ణి. ఇప్పుడు నేను చెప్పినటువంటి బిరుదు ఒకసారి మీరు గమనించినట్లయితే వినివర్తిత చాతుర్వర్ణ సంకర. యాక్చువల్లీ దీని అర్థం ఏంటంటే వర్ణ వ్యవస్థలో సంకర జరగకుండా చూసుకునేవాడని అర్థం. మిమ్మల్ని ఇదంతా అడగడం ఇంటర్వ్యూ లేదు కాబట్టి మిమ్మల్ని ఇదంతా అడగడు. గౌతమీపుత్ర శాతకర్ణ బిరుదు పేరేంటని అడుగుతాడు. వినివర్తిత చాతుర్వర్ణ సంకర లేదా వినివర్తిత చాతుర్వర్ణ సంకర అనేది ఏ ధర్మశాస్త్రంలో చెప్తుంది? మన బిరుదు ఇవ్వబడింది గౌతమీపుత్ర శాతకర్ణికి ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఉండేటువంటి సామాజిక వ్యవస్థ. సామాజిక వ్యవస్థలో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మనకి వాత్సాయన్ రాసినటువంటి కామసూత్ర గ్రంథము మరియు హలుడు రాసినటువంటి గాథా సప్తసతి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. వాత్సాయనుడు కామసూత్రాలు రచించాడని చెప్పుకున్నాను. హలుడు ఎవరు? కవి మరియు రాజండి. కవిరాజా అనే బిరుదాన్ని తీసుకున్నాడు. ఇతను గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. ఈ రెండు గ్రంథాల్లో మనకి శాతవాహనుల కాలం నాటి కులాలు లేదా జాతులు, నేను చెప్పాను మొదట జాతులను పిలిచిన తర్వాత కులాలు, ఆ జాతుల గురించి మరియు వాళ్ళు ఏ వృత్తులు స్వీకరించారో క్లియర్ కట్గా రాసి పెట్టాడండి. అంటే ఇందాక నేను బ్రాహ్మణుడు, వాడి వృత్తి ఏంటి? క్షత్రియుడు, వాడి వృత్తి ఏంటి? వైశ్యుడు, వాడి వృత్తి ఏంటి? శూద్రుడు, వాడి వృత్తి ఏంటో చెప్పాను. గట్లనే ఇక్కడ కూడా ఈ రెండు గ్రంథాలు ఏ సమాచారం ఇస్తున్నాయంటే శాతవాహనుల కాలంలో ఒక దాదాపు 12 రకాల ఉన్నారు. 10-12 రకాల జాతులే కాదు మిత్రులారా, ఆ జాతులు ఏ రకాలైనటువంటి వృత్తులు స్వీకరించారో కూడా మనకి ఈ రెండు గ్రంథాలు సమాచారం ఇస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ జాతి పేరు లేదా కులం పేరు అడుగుతాడు, వీటి చేసే వృత్తి ఏంటి, క్రొనలాజికల్ అంటే మీరు జతపరచండి అని అడుగుతాడండి. 1, 2, 3, 4
ABCD ఈ యొక్క 4 ఇస్తాడు. జతపరచండి అని కింద 1 2 3 4 ఆప్షన్లు ఇస్తాడు. A1 B2 B3 B4 అని రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ముందుగా మనం ఆ కులాలు ఏమిటి, ఆ కులాలు చేసేటువంటి వృత్తి ఏంటో ఒకసారి గమనిద్దాం. శాతవాహనుల కాలంలో ఒక కులం పేరు గాంధిక. కులం పేరండి ఇది. గాంధిక అంటే వాళ్ళు సుగంధ పరిమళాలను తయారు చేసేవారని అర్థం. అంటే గాంధిక కులం వాళ్ళు సుగంధ పరిమళాలను తయారు చేస్తారు. సెంట్ అండి, మీ భాషలో చెప్పాలంటే సెంట్లు, సుగంధ పరిమళం, పర్ఫ్యూమ్స్ అంటారు ఇంగ్లీష్లో. వాటిని తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ కులారిక, కులాల మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కులారిక లేదా కులాల అనేవారు కుమ్మరి, కుండలు తయారు చేసేవారండి. కుండలు తయారు చేసేవాడిని కులారిక అని పిలిచారు. అట్లనే మనం కమ్మరి, కుమ్మరి వేరు కమ్మరి వేరండి. కుమ్మరి కుండలు తయారు చేసేవాడు, కమ్మరి కొలిమిలో ఇనుప వస్తువుల్ని తయారు చేసేవాడు. ఆ కమ్మరిని ఏమని పిలిచారంటే కమరా అని పిలిచారు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కమరా కమ్మరి, కులాల కుమ్మరి. నెక్స్ట్ ఇకపోతే మనకి సువర్ణకార. సువర్ణకార కంసాలీలు బంగారాన్ని తయారు చేస్తూ ఉంటారండి. ఇవాళకి మనకి సువర్ణకారులు అని పిలుస్తారు వాళ్ళని. తెలంగాణలో ఈ వ్యవస్థ ఇవాళకి ఉందండి. రకరకాల వ్యక్తులు ఉన్నారు. కుండలు తయారు చేసేవాడు ఉన్నాడు, ఇనుప వస్తువులు తయారు చేసేవాడు ఉన్నాడు, ఓకేనా, రకరకాలైనటువంటి ఇనుప వస్తువులను తయారు చేసేవాడు ఉన్నాడు, మత్స్యకారులు ఉన్నారు, వడ్రంగు, రకరకాలైనటువంటి సామాజిక వ్యవస్థ ఉంది. వాళ్ళని ఏమని పిలిచారనేది ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో ఏ పేరుతో పిలిచారు. సో ఒకసారి మనం గమనించినట్లయితే ఇంకొకటి వార్ధక. యాక్చువల్లీ వార్ధక అంటే వడ్రంగి వాడని అర్థం అండి. నెక్స్ట్ అదేవిధంగా దస్సక, మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రీవియస్లో అడిగినటువంటి ప్రశ్న. దస్సక, దస్సక అంటే మత్స్యకారులు. తెలంగాణలో బలమైనటువంటి మత్స్యకార వ్యవస్థ ఉందండి. ముదిరాజులు అని పిలుస్తారు వాళ్ళని, బెస్తవారు అని పిలుస్తారు. చేపలు పట్టేవారు, ఒకళ్ళు చేపలు పట్టేవారు, ఒకళ్ళు చేపల చెరువులను చూసుకునేవారు. సో మత్స్యకారులను ఏమని పిలిచారంటే ఆ కాలంలో దస్తక అని పిలిచారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి నపీత. నపీత అంటే మంగలివాడు అని అర్థం అండి. వాటికి గ్రామాల్లో మంగలివాడు ఉన్నాడు, నాయి బ్రాహ్మణుడు అని పిలుస్తూ ఉంటారు. సరే అదంతా మనకు వేరే విషయం అండి. మొత్తానికైతే మంగలివాడు. రజక, రజకుడు. రజకుడు అంటే ఎవరండి? చాకలివాడు, బట్టలు ఉతికేవాడు. అగ్రవర్ణాల వాళ్ళ ఇంట్లో మార్నింగ్ వెళ్ళి, ఉదయం పూట వెళ్ళి వాళ్ళు విడిచినటువంటి బట్టను తీసుకెళ్ళి గట్టు ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడే అంటే ఆ బట్టల్ని ఉతుకుతాడు. అతనికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే రజక, చాకలివాడు అండి. నెక్స్ట్ ఇకపోతే కోలిక, సాలెవారు. సాలెవారిని ఏమని పిలిచారు? కోలిక అని పిలిచేవారు. నెక్స్ట్ ఇకపోతే సౌందిక, మోస్ట్ ఇంపార్టెంట్, సౌందిక కళ్ళు గీసేవారు. ఈ దశక మరియు సౌందిక ఇద్దరు చాలా ఇంపార్టెంట్ అండి. దశక మత్స్యకారులు, సౌందిక కళ్ళు గీసేవాళ్ళు. ఈరోజు తెలంగాణలో భాషలు, తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క కళ్ళు గీత గీసే కార్మికుల్ని గౌడన్నలు అని పిలుస్తూ ఉంటారు. తాటి చెట్టు ఎక్కుతూ ఉంటారు. తెలంగాణలో ఆ కళ్ళు ఒక రకమైనటువంటి మత్తుగా ఇచ్చేటువంటి ఒక ద్రవం అండి కళ్ళు. ప్రతి గ్రామంలో ఇవాళ గౌడన్నకు తాటి చెట్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌడన్నలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని పెడుతూ ఉంది. గౌడన్న కళ్ళు గీత కార్మికులు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజులకి, బెస్తవారికి చేపలు పంపిణీ చేస్తుంది. మత్స్యకారులు, ముదిరాజులు. అంటే ప్రభుత్వాలు కులాన్ని బట్టి, వాళ్ళకుండే వృత్తిని బట్టి సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఇది ఈనాటి కాలంలో కదండి, ఆనాటి కాలం నుంచి ఉంది. నెక్స్ట్ ఇకపోతే మనకి కుశిలవ. కుశిలవ అంటే ఆనాటి కాలంలో నాటకాలు ఎక్కువగా జరిగేవండి. మనం తెలుగులో తొలి నాటకము క్రీడాభిరామము అని చెప్తాం. నాటకాల్లో ఉండేటువంటి నటులను ఏమని పిలుస్తారంటే కుశిలవ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇకపోతే మనం వీళ్ళక ఇంకొక పేరేం పేరంటే సంథింగ్ కోలిక అంటే సాలెవారు అని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఈ విధమైనటువంటి వ్యక్తులంతా కూడా కులాలు, వృత్తులు. వీటిలోంచి ఒక ప్రశ్న అడుగుతాడండి. ఎక్కడ సమాచారం ఇస్తుంది అంటే మీరు ఖచ్చితంగా కామసూత్ర గ్రంథంలో ఇస్తుంది మరియు గాథా సప్తసతిలో ఇస్తుంది అని చెప్పాలి. సమాచారం మనకి కులాల గురించి, జాతుల గురించి ఒక 2 గ్రంథాలు రిఫరెన్స్ చేస్తున్నాయి. దాన్ని తీసుకొని ఈ పాఠ్య జరిగింది.
సామాజిక వ్యవస్థ అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఒకటే కాదండి. సామాజిక వ్యవస్థలో బలమైనటువంటి ఇంకొక వ్యవస్థ అంటే ఆనాటి కాలంలో మహిళల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే ప్రతి సమాజంలో కూడా మహిళల పాత్ర చాలా చాలా చెప్పదగినది, చాలా చాలా ఇంపార్టెంట్.